బన్నీ గారు పిలిచి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. అలా హీరోల్లో మన హీరోల్లో ఎంకరేజ్ చేయడంలో ఎవరి ముందు ఉంటారంటే ఏం చెప్తారు? రవితేజ గారు ఆయన ఇంకా అది సూపర్ అనమాట. నాకు ఫస్ట్ బన్నీ గారు, తర్వాత రవితేజ గారు, అదే ఒక సినిమాకి ఇద్దరు. ఓకే. తర్వాత వెంకటేష్ గారి నుంచి వచ్చింది అప్రిసియేషన్, చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చింది. ఇంకా ఇంకా మన నాతో పాటు వచ్చిన హీరోస్ ఒక 2-3 ఇయర్స్ సీనియర్ వాళ్ళందరూ అయితే ఎప్పుడు మంచి ఎంకరేజ్మెంట్. అలా అందరూ అండి, పెద్ద సపోర్ట్ చేయలేదు అని చెప్పడానికి ఎవరు లేరు. ప్రతి హీరో దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్. మీరు కూడా అంత జెన్యున్గా అంత బాగుంటారు కాబట్టి మిగతా వాళ్ళతో కూడా వాళ్ళంత స్పేస్ ఇచ్చారేమో. మేబీ చాలా మంచిగానే నాకైతే మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ యంగ్ బ్యాచ్లో, ఈ యంగ్ హీరోల బ్యాచ్లో అంటే మీతో పాటు వచ్చి మీతో పాటు విజయాలు చూసి మీతో పాటు జర్నీ చేసే వాళ్ళల్లో ఎవరితో ఎక్కువ అటాచ్మెంట్ ఉందండి? ఇప్పుడు యంగ్ బ్యాచ్ అందరూ కూడా, ఇప్పుడు మేము లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అప్పుడు నేను, విజయ్, నవీన్, అవును, మేము ఎక్కడికో వెళ్ళినప్పుడు కూడా ఒక రూమే. మరి గుర్తుందో లేదో కానీ వాళ్ళకి కర్ణాటకలోనూ ఎక్కడికో పట్టుకెళ్ళారండి. అప్పుడు నేను తక్కువ రోజులే, వాళ్ళు 4-5 డేస్ ఎక్కువ ఉన్నట్టున్నారు, నాకు 1 రోజు 2 రోజులు. సో అప్పుడు చూసేవాళ్ళం కదా. అంటే మీరు ఇది అలా చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నాకు ఐడెంటిఫై అయింది మాత్రం అక్కడ విజయ్, నవీన్. తర్వాత విజయ్ ఇమీడియట్ వచ్చేసారు. ప్లస్ నేను విజయ్ సూత్రధారిలోనే చేసాం. ఏది ఈ థియేటర్ చేసేవాళ్ళం అన్నమాట. తర్వాత నవీన్ ఏమాడు అనుకున్నాం. తర్వాత నవీన్ కూడా వచ్చాడు. మా గ్రూప్ నేను వచ్చిన టైంలో నేను దగ్గర నుంచి చూసింది అంటే ఆడిషన్కి వెళ్ళటం, ఈ స్ట్రగుల్ ఇదంతా వీళ్ళైతే బాగా చూసా. నిఖిల్ ఫస్ట్ నుంచి పరిచయం, స్టార్టింగ్ నుంచి పరిచయమే. నిఖిల్ కూడా అప్పుడు ఇంకా హ్యాపీ డేస్ రిలీజ్కి ముందే అప్పటి నుంచి పరిచయం. తర్వాత స్లోగా హ్యాపీ డేస్ పడింది. తర్వాత అలా డిఫరెంట్ సినిమా లీగ్లోకి వెళ్ళాడు, చేస్తున్నాడు. ఇంకెవరున్నారండి అంతే అక్కడి వరకు. కానీ మీరు చెప్పిన పేర్లు చాలు, ఎందుకంటే ఇన్స్పిరేషన్ కదండి వీళ్ళంతా. ఎక్కడెక్కడ నుంచి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుని ఇప్పుడు 100 కోట్ల సినిమాలు కూడా చేస్తారు కదా వాళ్ళంతా. మీకు ఉండేది 100 కోట్ల క్లబ్ అనేది ఆలోచిస్తారు అలాంటివి? టైర్ 1, టైర్ 2 ఇలాంటివి. టైర్ 1, టైర్ 2 నాకు అది అర్థం కాదు కానీ అంటే కేటగిరైజ్ చేసినట్టు అన్నట్టు అనుకోవాలి. ఇంకా ఈ 100 కోట్లు ఇవన్నీ మన చేతిలో ఎంతవరకు ఉంటుందో నాకు తెలీదు. అండ్ నా పని ఏంటంటే ఒక కొత్త కథ, లేకపోతే డిఫరెంట్ కథ, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కథ తీసుకుని కొత్తడితో చేద్దాం. ఎంతసేపు ఇది ఉంటుంది కాబట్టి కాంబినేషన్ ఆలోచించి, లేకపోతే ఇప్పుడు ఒక సూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్, నేను, ఆ ప్రొడక్షన్ హౌస్ కలిసామంటే ఇది 100 కోట్లు ఆ ఆలోచనలు అయినా అప్పుడు వద్దునేమో, వస్తాయేమో నేను నిజంగా అలాంటివి చేస్తే. ప్రస్తుతం అయితే ఆ స్పేస్ అనేది అసలు లేదు కాబట్టి దాని గురించి కంటే కూడా నా సినిమాకి నేను ఎంత బెస్ట్ ఇచ్చి ఎంత పేరు తెచ్చుకుంటాం, ఎంత రిటర్న్ వస్తుంది అనేది చూసుకుంటాను. మీ దగ్గర నేను ఇంకోటి గమనించింది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టే ఎంటర్టైన్మెంట్ చేయాలి, కొత్త వాళ్ళతో చేయాలి, ఈ స్పేస్లో ఉంటారు తప్ప ఈ వరల్డ్ బిల్డింగ్లు ఈ జాస్ మీకు పట్టలేదు. అది అసలు చూడటానికి ఇష్టపడతాను కానీ చేయడానికి అంటే ఈ టైంలో నేను ఒకే సినిమా మీద 1 సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు టైం ఇన్వెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్టో నాకు కరెక్ట్ తెలీదు. ఎందుకంటే 2021 అప్పటి నుంచి అప్పటికే వచ్చేసి కష్టపడితే ప్రయత్నిస్తే ఒక 30-31 హీరో అయ్యాం. అక్కడికే మనం మంచి కాలేజ్ స్టోరీలు, లవ్ స్టోరీలు అవన్నీ చెప్పే స్పేస్ దాటేసాం. అంటే మనకి సింక్ అవ్వాలి కదా, సినిమాటిక్గా చేస్తాం కానీ మనకి ఒక చిన్న ఇది ఉంటుంది కదా. సో ఆ స్పేస్లోంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను అంతంత టైం తీసుకుని ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద చేయకూడదని కాదు, ఆ చేసే స్పేస్లో చాలామంది ఉన్నారు. ఈ స్పేస్ ఎక్కువ పెరిగింది, గ్యాప్ ఎక్కువ వచ్చింది ఒక 3-4 ఇయర్స్ నుంచి, కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ. సో ఆ స్పేస్లో నేను ఉండి ఫాస్ట్గా చేస్తే అందరికీ బాగుంటుంది కదా. సంవత్సరానికి ఒక 2 సినిమాలు చేస్తే చాలు అనే సెటప్లో ఆలోచించా. బట్ లాస్ట్ 3 ఇయర్స్ ఎంత కష్టపడినా ఒక్కొక్క సినిమా వస్తుంది. కానీ ఈ సంవత్సరం నాకు తెలిసి 3 సినిమాలు రిలీజ్ అయిపోతాయి. అసలు ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అవ్వాలి. ఆ ప్రమాదం నుంచి, పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు మీరు.